बाबा, आपको मैं निरंतर निहारा करूं। मेरे बाबा, छवि अंतर में अपने उतारा करूं। मेरे बाबा, छवि अंतर में अपने उतारा करूं। मेरे बाबा, आप है साथ में, आप है पास में, आप है साथ में, आप है पास में। फिर भी प्यार से तुमको पुकारा करूं। मेरे बाबा, फिर भी प्यार से तुमको पुकारा करूं। मेरे बाबा, मेरे बाबा। ఓం శాంతి. ఈరోజు మురళి 10/8/2021. मीठे बच्चे, बाप आए हैं इस पाप की दुनिया से निकाल चैन की दुनिया में ले जाने। बाप द्वारा तुम्हें सुख शांति की 2 सौगातें मिलती। మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు మిమ్మల్ని ఈ పాపపు ప్రపంచం నుండి బయటకు తీసి శాంతి యొక్క ప్రపంచంలో తీసుకుని వెళ్ళడానికి. బాబా ద్వారా మీకు సుఖము శాంతి యొక్క 2 బహుమతులు లభిస్తున్నాయి. ప్రశ్న: सारी दुनिया में सच्ची सच्ची नन्स तुम हो। सच्ची नन्स किसे कहेंगे? మొత్తం ప్రపంచంలో సత్య సత్యమైన నన్స్ మీరే అయి ఉన్నారు. సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? उत्तर: सच्ची नन्स वो जिनकी बुद्धि में एक की याद हो, अर्थात नन बट वन. సత్యమైన నన్స్ అంటే ఎవరి బుద్ధిలో అయితే ఒక్క బాబా యొక్క స్మృతి ఉంటుందో, అంటే ఇంగ్లీష్లో అయితే నన్స్ అనే పదానికి నన్ బట్ వన్ అంటారు. అంటే ఎవ్వరూ లేరు కానీ ఒక్కరు ఉన్నారు. ఎవరో ఒక్క బాబాని జ్ఞాపకం చేస్తాం. वे अपने को बल नन्स कहलाती है, लेकिन उनकी बुद्धि में सिर्फ एक क्राइस्ट की याद नहीं, क्राइस्ट को भी गॉड का बच्चा कहेंगे. వారైతే క్రిస్టియన్స్ తమను తాము భలే నన్స్ అని అనిపించుకుంటారు, కానీ వారి బుద్ధిలో ఒక క్రైస్ట్ యొక్క స్మృతి ఉండదు. క్రైస్ట్ కూడా గాడ్ యొక్క సంతానం అని భావిస్తారు వారు. అంటే క్రైస్ట్తో పాటు గాడ్ని కూడా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది వాళ్ళు ఇద్దరిని. కానీ మనకైతే ఒక బాబా స్మృతి ఉంటుంది. వాళ్ళు నన్స్ అని పేరు పెట్టుకున్నా కానీ ఒకరి స్మృతి ఉండదు అని చెప్తున్నారు బాబా. तो उनकी बुद्धि में 2 हैं,
కాబట్టి వారి బుద్ధిలో ఇద్దరు స్మృతి అయిపోతుంది. క్రైస్ట్ గాడ్ యొక్క సంతానము అనుకుని గాడ్ని ఇద్దరిని జ్ఞాపకం చేయాల్సి వస్తుంది వాళ్ళు. और तुम्हारी बुद्धि में एक बाप है इसलिए तुम సచ్చి సచ్చి నన్స్ हो. మరి మీ బుద్ధిలో ఒక బాబాయే ఉంటున్నారు, అందువలన మీరు సత్యమైన నన్స్ అయ్యారు. తుమ్హే బాప్ కా ఫర్మాన్ హే పవిత్ర रहना है. మీకు బాబా ఆజ్ఞ ఉంది, పవిత్రంగా ఉండాలి. నన్స్ అంటే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరి స్మృతి లేకుండా ఉండడం. నన్ బట్ వన్. 2 పవిత్రంగా ఉండడము. మీరు ఉంటున్నారు కదా, ఒక బాబా స్మృతి ఉంటుంది, పవిత్రంగా ఉంటున్నారు, అందుకే మీరే సత్యమైన నన్స్ అని చెప్తున్నారు బాబా. గీత్ ఇస్ పాప్కి దునియాసే లే చలో. ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి. జహా సుఖ ఔర్ చైన్, ఎక్కడైతే సుఖము మరియు శాంతి ఉందో అక్కడ తీసుకెళ్ళిపోండి అని పాట పాడారు. ఓం శాంతి. మీటే మీటే రూహానీ బచ్చోనే గీత్ సునా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. కిస్నే సునా? ఆత్మకు పరమాత్మని కహా జా సక్తా. ఎవరు విన్నారు పాట? ఆత్మనే చెప్తాం కదా, ఆత్మని ఎప్పుడు పరమాత్మ అనడానికి వీల్లేదు. మనుష్యకు భగవాన్ నిహి కే సక్తా. మనుషులు ఎవరిని భగవంతుడని చెప్పము. अच्छा अभी तुम हो ब्राह्मण, तुमको अभी देवता नहीं कहा जाता. మీరిప్పుడు బ్రాహ్మణులు, మిమ్మల్ని ఇప్పుడు దేవత అని చెప్పరు. బ్రహ్మకు भी देवता नहीं कहा जा सकता. బ్రహ్మను కూడా దేవత అని చెప్పడం జరగదు. बल्कि कहते ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः. परंतु ब्रह्मा और विष्णु में तो बहुत फर्क है. ब्रह्मा देवताय नमः, విష్ణు దేవతాయ నమః అని స్తోత్రాలు పలుకుతారు కదా, మంత్రాలు. కానీ బ్రహ్మకు విష్ణుకి చాలా తేడా ఉంది. విష్ణు దేవత అనవచ్చు, కానీ బ్రహ్మ చాలా తేడా ఉంది కదా. विष्णु को देवता कहा जाता है, ब्रह्मा को देवता नहीं कह सकते, क्योंकि वो है ब्राह्मणों का बाप. ब्राह्मणों को देवता नहीं कहा जा सकता. విష్ణుని దేవత అని పిలవచ్చు, బ్రహ్మను దేవత అనడానికి లేదు. ఎందుకంటే బ్రహ్మ బ్రాహ్మణులకు తండ్రి. బ్రాహ్మణులు దేవతలు కాదు కదా, దేవతలను పిలవలేం కదా. అయితే బ్రాహ్మణుల తండ్రిగా ఉన్నప్పుడు, అంటే అతని ద్వారా బ్రాహ్మణ రచన ప్రారంభమైనప్పుడు దేవత కాదు. కానీ సంపూర్ణంగా ఎప్పుడైతే వర్తనంలో చేరుకున్నారో అప్పుడు ఈక్వల్ టు దేవత. దేవత స్టేజ్ వచ్చాక కదా సంపూర్ణమై ఫరిస్తా అయ్యారు బాబా. కానీ ఇంకా దేవత శరీరాన్ని ధరించలేదు, కానీ దేవత అని అర్హత పొందేశారు ఆయన ఫరిస్తా అయ్యాక. అందుకని సూక్ష్మలోకంలో ఉన్న బ్రహ్మకు ఆ మహిమ చేశారు. ప్రజాపిత బ్రహ్మకైతే దేవత అనడానికి వీల్లేదు. अब ये बातें कोई मनुष्य को नहीं समझा सकते, भगवान ही समझाते हैं. మానవులకి ఈ విషయాలు చెప్పలేరు, భగవంతుడే వచ్చి వివరించి చెప్తున్నారు మనకి. మనుష్యతో అంధశ్రద్ధమే జో ఆతాయి సో బోల్ దేతే. మనుషులు అంధశ్రద్ధతో, గుడ్డి నమ్మకంతో నోటికి ఏదొస్తో చెప్పేస్తారు, అర్థం తెలీదు. अभी तुम बच्चे समझते रूहानी बाप हम बच्चों को पढ़ा रहे हैं, अपने को आत्मा समझना चाहिए. अहम आत्मा ये शरीर लेती है. ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, ఆత్మిక తండ్రి శివబాబా మనకు చదివిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండాలి. నేను ఆత్మ శరీరాన్ని తీసుకుంటున్నాను. అహం ఆత్మ అనే 84 జన్మే, నేను ఆత్మ 84 జన్మలు తీసుకున్నాను. ఇలా ఆత్మ అనుకునే అభ్యాసం చెయ్యాలి. జైసే జైసే कर्म करते वैसे शरीर मिलता है. शरीर से आत्मा अलग हो जाती है तो फिर शरीर से प्यार नहीं रहता, आत्मा से प्यार रहता है. ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో దాని అనుసారము అలాంటి శరీరాలు లభిస్తాయి, అలాంటి జన్మ లభిస్తుంది. శరీరం నుండి ఆత్మ వేరే ఎగిరి వెళ్ళిపోయాక
శరీరంతో ప్రేమ ఉండదు, ఆత్మ పైన ప్రేమ ఉంటుంది. आत्मा में भी प्यार तब है जबकि ఆత్మ శరీర్ మే హై. ఆ ఆత్మ మీద కూడా ఎప్పుడు ప్రేమ ఉంటుందంటే శరీరంలో ఉన్నంత వరకు. శరీరం వదిలి వెళ్ళిపోయాక దానిని ప్రేమించలేం కదా మనం, దూరం అయిపోతుంది కదా ఆత్మ. पितरों को मनुष्य बुलाते हैं, शरीर तो उनका खत्म हो गया, फिर भी उनकी आत्मा को याद करते हैं, इसलिए బ్రాహ్మణ్ మీ బులాతే. పితృలకు తినిపిస్తారు చూడండి శ్రాద్ధం. వారి శరీరం సమాప్తి అయిపోయింది కదా, పితృల యొక్క శరీరం. కానీ ఆత్మను బ్రాహ్మణ శరీరంలో పిలుస్తారు అనమాట. ఆత్మను జ్ఞాపకం చేసుకొని పిలుస్తారు. कहते हैं फलाने की आत्मा आवो, ये भोजन आकर खाओ. गोया आत्मा में मोह रहता है, परंतु पहले शरीर में मोह था, वो शरीर याद आता था. ऐसे नहीं समझते कि हम आत्मा को बुलाते हैं. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణులు పిలిచి అక్కడ పూజ కార్యక్రమం అన్నీ పెడతారు, వండిన పదార్థాలన్నీ పెడతారు, పూజలో పిలుస్తారు. ఫలానా ఆత్మ రండి, ఈ భోజనాన్ని తినండి అని సంకల్పం చేస్తారు, నోటితో పిలుస్తారు. అప్పుడు ఆ పితృల ఆత్మ బ్రాహ్మణులు వచ్చి తింటాయి. పూర్వం ఇలా జరిగేది అనమాట. అంటే అక్కడ వాళ్ళని తలుచుకొని పిలుస్తున్నారంటే ఎవరి మీద మోహం ఉన్నట్టు? ఆత్మ మీద మోహం ఉన్నట్టు. వాళ్ళు జీవించి ఉన్నన్నాళ్ళు శరీరాన్ని గుర్తు చేసుకుంటారు. ఫలానా అంటే శరీరం మీద మోహం ఉండేది, శరీరమే గుర్తొచ్చేది. అయితే ఇప్పుడు కూడా శరీరం వదిలేక కూడా పితృలకి భోజనం పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు ఆత్మని పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకోరు ఆత్మని పిలుస్తున్నాం మేము అని. ఆ పితృలు అనేటప్పటికీ ఏ శరీర రూపంలో వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రూపంలో జ్ఞాపకం చేసుకొని పిలుస్తారన్నమాట. అంతేకాని వాళ్ళ ఆత్మని పిలుస్తున్నామని ఆ కాన్షియస్ ఉండదు వాళ్ళకి, ఆ స్మృతి. कहते फलाने की आत्मा आओ, ये भोजन आकर खाओ. ऐसे नहीं समझते कि हम आत्मा को बुलाते हैं. आत्मा ही सब कुछ करती है, आत्मा में अच्छे व बुरे संस्कार रहते हैं. ఇప్పుడు మనకి ఇవన్నీ విషయాలు తెలిసే, ఆత్మే అన్నీ చేస్తుంది, ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారం ఉంటుంది. पहले पहले देहाभिमान, फिर उसके बाद और विकार आते हैं. ముందు దేహ అభిమానం ప్రవేశిస్తుంది, దాని తర్వాత ఇతర వికారాలన్నీ వచ్చేస్తాయి. సబ్కో మిలాకర్ కహా జాతా హై వికారి. దేహాభిమానం ఉన్నా వేరే అన్ని వికారాలు కలిపి, దేహాభిమానం ఉంటే వేరే వాటి పర్సంటేజ్ ఉంటుంది. కొంతమందిలో కామం యొక్క పర్సంటేజ్, కొంతమందిలో క్రోధం యొక్క పర్సంటేజ్, కానీ దేహాభిమానం ఉన్న దగ్గర అన్ని వికారాలు ఉంటాయి ఎంతో కొంత పర్సంటేజ్లో అనమాట. కాబట్టి టోటల్గా వికారి అని అంటారు వీటన్నింటినీ కలిపి. జిస్మే ఈ వికార్ నహీ హై ఉన్కో కహా జాతా నిర్వికారి. ఎవరిలో అయితే ఈ వికారాలనే ఉండవో వాళ్ళని నిర్వికారి అంటారు. ఏతో సమझते हो, बराबर भारत में जब देवी देवता थे तो उनमें दैवी गुण थे. నిర్వికారత్వం అంటే ఏమర్థమైంది? వికారాలు లేకుండా ఉండడం. వికారాలు లేకుండా ఉండడం అంటే ఆత్మ అభిమాని స్థితి ద్వారా నిర్వికారి స్థితి. ఇదైతే మీరు తెలుసుకున్నారు కదా. భారతదేశంలో దేవీ దేవతలు ఉండేవారు. అప్పుడు వారిలో దైవీ గుణాలు ఉండేవి. లక్ష్మీనారాయణలు ఉండేవారు కదా. ఈ లక్ష్మీనారాయణ కాహే హి దేవీ దేవతా ధర్म. जैसे क्रिश्चियन धर्म में मेल अथवा फीमेल सब क्रिश्चियन हैं, ये भी कहा जाता है देवी देवता, राजा रानी प्रजा सब देवी देवता धर्म के हैं. క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఎవరైనా కూడా స్త్రీ అయినా పురుష అయినా ఏ పోస్ట్లో ఉన్న క్రిస్టియన్స్ అనే అంటారు కదా టోటల్గా అందరినీ. అలాగే సతీగంలో కూడా రాజా అయినా ప్రజ అయినా ఎవరైనా లక్ష్మీనారాయణలు కానివ్వండి, మహారాజా మహారాణి, ప్రజలు కానివ్వండి, దాస్తాసి, అందరినీ టోటల్గా ఏమంటారు? దేవి దేవత ధర్మస్థులు.
ये बहुत ऊंच सुख देने वाला धर्म है, చాలా ఉన్నతమైన సుఖం ఇచ్చే ధర్మం ఇది. बच्चों ने गीत भी सुना. ये आत्मा ने कहा कि बाबा ऐसे जगह ले चलो जहां मुझे చైన్ శాంతి హో. పాట విన్నారు కదా, బాబా పాప ప్రపంచంలోని తీసుకెళ్ళిపోండి, ఎక్కడైతే సుఖము శాంతి ఉందో అక్కడికి అని పాడారు. అలాంటి ధర్మం అది దేవీ దేవత ధర్మం. ఎలాంటి ధర్మం? సుఖం ఇచ్చే ధర్మం. वो तो है सुखधाम और शांतिधाम. దాన్ని ఏమంటారు? సుఖధామం, శాంతిధామం. శాంతి కూడా ఉంటుంది అక్కడ, శాంతి సుఖం రెండు. यहाँ बड़े बेचैन है, सत्युग में बेचैनी होती नहीं. ఇక్కడ చాలా అశాంతి, సత్యుగంలో అశాంతి ఉండదు. ఆత్మ जानते हैं బాబా విగర్ కోయి చైన్ కి దునియా మే లే జా नहीं सकते. మన ఆత్మకు తెలుసు బాబా తప్ప ఇంకెవ్వరూ శాంతి యొక్క ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళలేరు. బాప్ कहते हैं मुक्ति और जीवन मुक्ति ये दो सौगाते मैं कल्प कल्प लाता हूँ. బాబా చెప్తున్నారు ముక్తి మరియు జీవన్ ముక్తి, ఈ రెండు బహుమతులు కల్పకల్పము నేను వచ్చినప్పుడు మీకోసం తీసుకొని వస్తూ ఉంటాను. परंतु तुम भूल जाते, ड्रामा में भूलना ही है. सब भूल जाए तब तो मैं आऊं. నేను ఇచ్చిన ప్రాప్తులు మళ్ళీ మీరు మర్చిపోతారు. సత్యుగంలో దిగగానే మర్చిపోతారు కదా, మర్చిపోవాలి, ఇది డ్రామాలో ఉంది, అప్పుడే కదా మళ్ళీ నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. अभी तुम ब्राह्मण बने हो, तुमको निश्चय है हमने 84 जन्म लिए हैं. जो पूरा ज्ञान नहीं उठाएंगे वो पहले नई दुनिया में भी नहीं आएंगे. त्रेता व त्रेता के अंत में आ जाए. सारा मदार है पुरुषार्थ पर. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా తయారయ్యారు, మీకు ఇప్పుడు నిశ్చయం ఉంది 84 జన్మలు తీసుకున్న వాళ్ళం మేమే. నిశ్చయం ఉండాలి ఒకటి, ఇంకోటి పూర్తిగా జ్ఞానం అర్థం కావాలి. ఎవరికైతే పూర్తిగా జ్ఞానం అర్థం కాదో వాళ్ళు కొత్త ప్రపంచంలో రాలేరు అని చెప్తున్నారు బాబా. ఎక్కడ వస్తారు? త్రేతాయుగంలోనో మధ్యలోని త్రేతాంత్యంలోనో దిగి వస్తారు, జ్ఞానం సరిగా అర్థం చేసుకొని వాళ్ళు. అంటే ఆధారం అంతా మన సత్యుగ స్టార్టింగ్ నుండి రావాలా, త్రేతాలో రావాలా, ఆధారం అంతా పురుషార్థం మీద ఉంటుంది అని చెప్తున్నారు బాబా. सत्युग में सुख था इन लक्ष्मी नारायण का राज्य था. अच्छा, इसके अगले जन्म में ये कौन थे किसको पता नहीं है. अगले जन्म में ये ब्राह्मण थे, उससे पहले शूद्र थे. वर्णों पर तुम अच्छी रीति समझा सकती हो. సత్యుగంలో సుఖం ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అచ్చా, వీళ్ళు ముందు జన్మలో ఎలా ఉండేవారు లక్ష్మీనారాయణలు? ఇది ఎవరికి తెలీదు. ముందు జన్మలో బ్రాహ్మణులుగా ఉండేవారు. ఎలా ఉండేవారు? బ్రాహ్మణులుగా ఉండేవారు. దాని ముందు జన్మ శూద్రులుగా ఉండేవారు అని ఈ వర్ణాల మీద చక్కగా మీరే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. अभी तुम समझते हम 21 जन्म के लिए चैन पाएंगे, बाबा हमको वो रास्ता बता रहे हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, 21 జన్మల వరకు శాంతి పొందుతున్నాం, బాబా అటువంటి మార్గం చూపిస్తున్నారు. हम अभी पतित हैं इसलिए बेचैन है, दुखी है. जहाँ चैन हो उसको सुख शांति कहेंगे. ఇప్పుడు మనం అశాంతితో ఉన్నాం, దుఃఖీగా ఉన్నాం, ఎందుకంటే పతితులుగా ఉన్నాము. ఎక్కడైతే శాంతి ఉంటుందో దానినే సుఖము శాంతి అంటారు, పావనంగా ఉండే చోట. तो अब तुम बच्चों की बुद्धि में आदि मध्य अंत का ज्ञान है. ఇప్పుడు ఆది మధ్య అంత జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. సమస్తే బరాబర్ సత్య మీ భారత్ కితనా సుఖిత. ఈ జ్ఞానంతోనే మనకు అర్థమైంది కదా నిజంగా సత్యంగా ఎంత సుఖిగా ఉండేవాళ్ళం. దుఃఖత్వ బేచని का नाम नहीं था, దుఃఖము అశాంతి నామమే లేదు అక్కడ. అభి తుమ్ పురుషార్థ్ కర్ రే స్వర్గ మే జానే కే లియే. ఇప్పుడు అలాంటి స్వర్గంలో వెళ్ళడానికే పురుషార్థం చేస్తున్నాం. అభి తుమ్ బనే హో ఈశ్వరీయ సాంప్రదాయకి और वो है असरी సంప్రదాయకి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయస్తులు అయ్యారు, మానవులు అసరీ సంప్రదాయంలో ఉన్నారు. कहते हैं ना పాపాత్మ, ఆత్మ ही అనేక పరమాత్మ ఏకే. వర్ణిస్తూ ఉంటారు కదా, పాపాత్మ అయిపోయాం, పాపాత్మ అంటారు.
పుణ్యాత్మ పాపాత్మ ఆత్మలు అన్నమాట అందరూ. పరమాత్మ ఒక్కరే. సబ్ బ్రదర్స్ సబ్ పరమాత్మ హోనీ సక్. అందుకే మనం కూడా ఏం చెప్పాం, ఆత్మలందరూ సోదరులము, భాయి భాయి అంటే అందరూ పరమాత్మ కాదు అని అందులోనే అర్థమవుతుంది. ఇతని తోడిసి బాత్ మీ మనుషులకి బుద్ధి మీద నహీ హై. ఇంత చిన్న విషయం భాయి భాయి అంటున్నామంటే ఈ భాయి భాయి అందరికీ పిత ఇంకొకరు ఉంటారు అని ఈ చిన్న మాట కూడా అర్థం కావట్లేదు మనుషులకి. బాయి బాయి అంటారు ఒకవైపు, ఇంకోవైపు నీలో నాలో అందరిలోని పరమాత్మ ఉన్నారు, ఆత్మే పరమాత్మ అనేస్తారు. बाबा ने समझाया है ये सारी दुनिया बड़ा बेहद का टापू है, वो छोटे छोटे टापू होते, इस बेहद टापू पर रावण का राज है. ఖండాలు వేరువేరుగా ద్వీపాలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, కంట్రీస్ కొన్ని చిన్న చిన్న ద్వీపాలుగా. కానీ ఈ అనంతమైన భూభాగమే ఒక ద్వీపం అనుకోండి. 25% భూమి, 75% నీరు అంటారు కదా సముద్రం. ఈ 25% భూమి ఏదైతే ఉందో అన్ని ఖండాలు అన్ని దేశాలు కలిపి ఇది ఒక టాపు, ఒక ఐలాండ్, ఒక ద్వీపం. దీని అంతటిపైన రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు లంక అంటే అదే ద్వీపము అని అర్థం. इन बातों को मनुष्य नहीं समझते, वो तो सिर्फ कहानियां सुनाते रहते. कहानी को ज्ञान नहीं कहा जाता, उनसे मनुष्य सद्गति को पा नहीं सकते. ఈ విషయాలు మనుషులకు అర్థం కావు. కేవలం కథలు వింటూ ఉంటారు, రామాయణ కథలు, లంక రావణుడు ఉన్నాడు అలా. కథను జ్ఞానం అని అనరు, దాని ద్వారా మనుషులు సద్గతిని పొందలేరు. జ్ఞాన్ సే సద్గతి మిల్తి. కథల ద్వారా సద్గతి ఉండదు, జ్ఞానం ద్వారా సద్గతి. జ్ఞానం దేనే వాళ్ళ एक बाप, दूसरा ना कोई. జ్ఞానం ఒక బాబా ఇవ్వగలరు, ఇంకెవరు ఇవ్వరు. భక్తों की भगवान ही आकर रक्षा करते, मनुष्य मनुष्य की रक्षा नहीं कर सकते. భక్తుల రక్షణ భగవంతుడు వచ్చే చేస్తారు, మనుషులు చేయలేరు. शिव बाबा सभी बच्चों को वर्षा देते, वो बाप भी है, शिक्षक भी है, सदगुरु भी है, वकील बैरिस्टर भी हैं, क्योंकि झमघटों की सजा से छुड़ाने वाला है. सत्युग में कोई भी जेल में नहीं जाएंगे, बाप सबको जेल से छुड़ाते हैं. बच्चों की सर्वश्रेष्ठ सब मनोकामनाएं पूरी होती हैं. शिव बाबा పిల్లలందరికీ వారసత్వం ఇస్తున్నారు. బాబా కూడా అతడు అంటే తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురు కూడా అయ్యారు. వకీల్ కూడా, వకీల్ అంటే లాయర్, బ్యారిస్టర్ కూడా. వకీల్ అన్నా బ్యారిస్టర్ అన్న ఒకటే, లాయర్ అన్నమాట. ఆయన జడ్జి కూడా, లాయర్ కూడా. ఎందుకంటే లాయర్ ఏం చేస్తారు, గొడవల నుండి విడిపిస్తారు కదా మనకి. జైల్లో ఒకవేళ వెళ్ళే శిక్ష పడింది అనుకోండి, ఆ శిక్ష నుండి విడిపించాలంటే మాటి మాటికి వకీల్ ద్వారా కోర్టుకి అటెండ్ అవుతారు. మనం కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాం, రామన్ జైల్లో. మనం ఏ వకీల్ని పట్టుకున్నాం? ఈ రావణ జైలు నుండి బయటకు రావాలంటే వకీల్ ఎవరు మనకి? శివ్ బాబా. ఆ విధంగా బాబా మనకి లాయర్ అయ్యారు, అడ్వకేట్, వకీల్ అయ్యారు. ఎందుకు? జైలు నుండి విడిపించి బయటకు తీయడానికి. సత్యకిన వెళ్ళేకి జైలే ఉండదు కదా, గర్భ జైలు ఉండదు, మామూలు జైలు ఉండదు. అందరినీ బాబా మనందరినీ జైలు నుండి విడిపించేస్తున్నారు. ఈ విధంగా అన్ని సంబంధాలతోని సర్వశ్రేష్టమైన మనోకామనలు ఏవైతే మీకున్నవన్నీ పూర్తి చేసేస్తున్నారు బాబా. रावण द्वारा अशुद्ध कामनाएं पूरी होती, बाप द्वारा शुद्ध कामनाएं पूरी होती. शुद्ध कामनाएं पूरी होने से तुम सदा सुखी बन जाते हो. अशुद्ध कामनाएं पतित विकारी बनना. రావణ్ణి ద్వారా అశుద్ధ కామన్లు పూర్తవుతాయి. అశుద్ధ కామన్లు అంటే పతితులు అవ్వడం, వికారిగా అయిపోవడం, అశుద్ధ కామన్లు. బాబా ద్వారా శుద్ధ కామన్లు పూర్తవుతున్నాయి, సదా సుఖిగా తయారైపోతున్నాయి. చూడండి పాయింట్. చాలామంది అంటారు, బాబా మా అమ్మాయికి పెళ్ళి అయిపోయేలా చేస్తారు అక్కయ్య, బాబా మా అబ్బాయికి మంచి సంబంధం తెచ్చారు చేస్తారు. బాబా కాదు, రావణ్ణి తీరుస్తాడు అలాంటి కోరికలు అంటున్నారు బాబా. పతితంగా వికారి కావడమే అశుద్ధ కామనలు తీరడము అంటారు. पावन रहने वाले को ब्रह्मचारी कहा जाता है. तुमको भी पवित्र रहना, पवित्र बन और पवित्र दुनिया का मालिक बनना है. పావనంగా ఉండేవారిని బ్రహ్మచారిలు అంటారు. మీరైతే ఇక్కడ పవిత్రంగా ఉండాలి, బ్రహ్మచారిగా పవిత్రంగా తయారై
మరి పవిత్ర ప్రపంచానికి మాలికులు అవ్వాలి. पतित से पावन एक बाप ही बनाते, साधु संत आदि तो विकार से पैदा होते, देवताओं के लिए ऐसे थोड़ी कहेंगे, वहाँ विकार होते नहीं, वो है ही पावन दुनिया। लक्ष्मी नारायण संपूर्ण निर्विकारी थे, भारत पवित्रता अभी तुम समझते हो। సాధు సన్యాసులు వికారాలతో జన్మిస్తారు. పతితుల నుండి పావనంగా ఒక్క బాబాయే చేయగలరు, సాధు సన్యాసులు చేయలేరు కదా. దేవతలను ఎప్పుడైనా వికారాలతో జన్మిస్తారని చెప్పారా? సంపూర్ణ నిర్వికారి లక్ష్మీనారాయణలు మొదలైన దేవతలందరూ ఎదురుగా వెళ్ళి పాట పాడతారు కదా, సంపూర్ణ నిర్వికారిలు. అక్కడ వికారాలే ఉండవు, అక్కడ ఉండేదే పావన ప్రపంచం. భారతదేశం పవిత్రంగా ఉన్నాయి. అందుకే దేవతలకి జరిగేలాగా పూజలు సాధు సన్యాసులకి జరగవు, గుడులు కట్టి అలాగా ఉండవు కదా. భలే వాళ్ళలో ఉన్న పవిత్రతకు గౌరవం ఇస్తారు, కానీ దేవతలంత పూజలు అయితే జరగవు కదా. ఎందుకంటే దేవతల జన్మ కూడా పవిత్రమైంది, సంపూర్ణ నిర్వికారులు వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సతీగమే प्योरिटी थी, तो पीस प्रॉस्पेरिटी थी, सब सुखी थे। रावण राज्य जब से हुआ है तो गिरते आए, अभी तो कोई काम के नहीं रही, एकदम कौड़ी मिसल बन गई, अब फिर हीरे मिसल बाप द्वारा बनती हो। సతీగలో పవిత్రత ఉండడం వలన సుఖము, శాంతి, సంపద అన్నీ ఉండేవి, అందరూ సుఖిగా ఉండేవారు. రావణుడు ఎప్పుడు వచ్చారో, రావణ రాజు అప్పుడు కింద పడడం, ఎందుకు పనికి రాకుండా గుడిగవలా తయారైపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబా ద్వారా హీరే వజ్ర సమానంగా తయారవుతున్నాం. భారత్ జబ్ సత్యత तो हीरे जैसा था, अब तो कौड़ी मिसल भी नहीं है, अपने धर्म का ही किसको पता नहीं पड़ता है, పాప్ करते रहते, वहाँ तो पाप का नाम नहीं। సత్యుగం ఉండేటప్పుడు భారతదేశంలో వజ్ర సమానంగా ఉండేది భారతదేశం. ఇప్పుడు అందరూ గుడ్డి గవ్వ అంతా కూడా లేరు, అంతకన్నా ఇంకా దిగజారిపోయారు అంటున్నారు బాబా. ఎందుకంటే తమ ధర్మం కోసమే తమకు తెలియకుండా అయిపోయారు, పాపాలు చేస్తున్నారు. సతీగల పాపాల యొక్క నామమే ఉండదు. తుమ్ దేవీ దేవత ధర్మ के नामी ग्रामी हो, देवताओं के ढेर चित्र है, और धर्मों में देखेंगे एक ही चित्र रहता। क्रिश्चियन पास एक ही क्राइस्ट का चित्र होगा, बौद्धियों के पास एक ही बुद्ध का। क्रिश्चियन क्राइस्ट को ही याद करते हैं, उनको नन्स कहा जाता है। नन्स मना सिवा ये क्राइस्ट के और कोई नहीं, इसलिए कहते हैं नन बट क्राइस्ट। ब्रह्मचारी रहते, तुम भी नन्स हो। देवी देवता धर्मం ప్రసిద్ధి చెందింది కాబట్టి దేవతా చిత్రాలు చాలా పెట్టి పూజలు చేస్తారు, గుడులు చాలా కట్టారు కదా. వేరే ధర్మాల్లో ఒక చిత్రమే ఉంటుంది. క్రైస్ట్ అంటే, క్రిస్టియన్స్ అంటే క్రైస్ట్ చిత్రమే, బుద్ధులు అంటే బుద్ధుని యొక్క చిత్రమే. క్రైస్ట్ని జ్ఞాపకం చేస్తారు వాళ్ళు. నన్స్ అంటారు, ఒక క్రైస్టే, ఇంకెవరు లేరు అని. బ్రహ్మచారిగా కూడా ఉంటారు వాళ్ళు. మరి మీరు కూడా ఎప్పుడు నన్స్ అయ్యారు. तुम अपने ग्रोस व्यवहार में रहते नन्स बनते, एक ही बाप को याद करते, नन बट वन, एक शिव बाबा दूसरा ना कोई। उन्होंने की बुद्धि में फिर भी दो आ जाते। क्राइस्ट के लिए भी समझेंगे वो गॉड का बच्चा था, परंतु उनको गॉड की नॉलेज नहीं, तुम बच्चों को नॉलेज है। सारी दुनिया में ऐसा कोई नहीं जिसको परमात्मा की नॉलेज हो. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరు నన్స్ అయిపోయారని చెప్తున్నారు బాబా. ఎలా? ఒక్క బాబానే జ్ఞాపకం చేస్తారు. గృహస్థంలో ఉంటూ బ్రహ్మచారి అవుతున్నారు కదా, ఒకటి పవిత్రత. రెండవది నన్ బట్ వన్, ఒక బాబా తప్ప, ఒక శివ బాబా తప్ప ఇంకెవరూ లేరు మీ బుద్ధిలో. అందుకే నన్స్ అయ్యారు గృహస్థంలో ఉంటూ కూడా. చెప్పండి, ఎవరైనా నన్స్ లాంటి వాళ్ళు కలిస్తే ఈ రహస్యాలని చెప్పొచ్చు కూడా మీరు. వాళ్ళు స్టర్న్ అయిపోతారు మీరు ఇలా మాట్లాడితే. వారి బుద్ధులు అయితే ఇద్దరు ఉంటారు, క్రైస్ట్ గాడ్ యొక్క బిడ్డ అంటారు. అంటే గాడ్ వేరేగా ఇద్దరు అయిపోయారు కదా. మళ్ళీ వాళ్ళకి గాడ్ యొక్క సంతానం క్రైస్ట్ కూడా అంటారు, కానీ గాడ్ ఎవరనే నాలెడ్జ్ పరిచయం లేదు వాళ్ళకి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరికి కూడా పరమాత్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు లేరు. ఎంత నశ కలిగించే పాయింట్. परमात्मा कहाँ रहते, कब आते हैं, उनका क्या पाठ चलता है, ये कोई नहीं जानते. పరమాత్మ ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, పాత్ర ఏంటి అభినయిస్తారు, అతడు ఏం చేస్తారు, ఎవరికి తెలీదు. भगवान को जानी जानहार कहते, समझते, वो हमारे दिल की बातों को जानते. భగవంతుడు
అన్నీ తెలిసిపోతాయి మా మనసులో ఉన్న మాటలు, సర్వజ్ఞులు అని అనేస్తూ ఉంటారు. బాప్ कहते मैं नहीं जानता हमको क्या पड़ी है जो हर एक की दिल को बैठ रीड करूंगा हम आए ये పతితుం को పావన్ మన. నాకేం అవసరం మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారు కూర్చొని రీడ్ చేయడానికి, నేను అది చేయను, పతితుల్ని పావనంగా చేస్తాను నేను అంతే అని చెప్తున్నారు బాబా. अगर कोई पवित्र नहीं रहते झूठ बोलते तो नुकसान अपने को पहुंचाएंगे. బాబాకి తెలుస్తుంది, అందుకు నేను అబద్ధం చెప్పకూడదు. బాబా కోసం, బాబాకి ఏం అవసరం? ఒకవేళ మీరు పవిత్రంగా ఉండకపోతే, మీరు అబద్ధం చెప్తే మీకే నష్టం, మీరు తెచ్చుకుంటారు. బాబాకే నష్టం లేదు. అందుకు ఆయనకేమీ మిమ్మల్ని తెలుసుకునే అవసరం లేదు. మీరు మిమ్మల్ని కరెక్ట్గా తెలుసుకుని నడవండి. गाया हुआ है देवताओं की सभा में असुर जाकर बैठते थे, वहां अमृत बांटा जाता था, कोई विकार में जाकर फिर छिप कर आए बैठते तो वो असुर हुए ना, अपने ही आप ही अपना पद भ्रष्ट कर देंगे. శాస్త్రాల్లో రాశారు, అసురుల సభలో వెళ్ళి కూర్చుని పోయేవారట ఎవరు దేవతల సభలో అసురులు వెళ్ళి అమృతం పంచుతుంటే. దాని అర్థం ఏంటి? ఇక్కడ బాబా ఇచ్చేది జ్ఞానామృతము. ఈ అమృతం పంచ సభలో వికారాల్లో వెళ్తూ వచ్చి కూర్చుండిపోయే వాళ్ళు ఉంటుంటారు, అసురులు అంటారు కదా వాళ్ళని. వాళ్ళు వాళ్ళ పదే వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు అయిపోతారు. హరేకు అప్న పురుషార్థ్ కన్నా నహీతో అప్ని హి సత్యనాశ్ కర్తే. ప్రతి ఒక్కరూ ఎవరు పురుషార్థం వాళ్ళు చేసుకోవాలి, లేకపోతే మీకు మీరే సత్యనాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. కొంతమంది అలాగే ఉంటారు, వస్తారు కానీ ఎందుకు వస్తారో అర్థం కాదనమాట, ఏమీ ఆచరించరు. బాబా చెప్పేదానిలో 1% కూడా వారి చేతుల్లో ఉన్న విషయాలు కూడా, వాళ్ళ కంట్రోల్లో ఉన్న విషయాలు కూడా ఆచరిద్దామని ప్రయత్నించరనమాట. ఎందుకు వస్తున్నట్టు వాళ్ళు? పదవి ఏం పొందుతారు అలాంటి వాళ్ళు? बहुत ऐसे जो छिपकर बैठ जाते, कहते हम विकार में तोड़े जाते परंतु विकार में जाते रहते. ये गोया अपनी को टकते, దాచుకొని కూర్చుంటారు వచ్చి, మేము వికారాల్లో ఏం వెళ్ళట్లేదు, మేము ఎందుకు వికారాల్లో వెళ్తాం అంటారు, కానీ వికారాల్లో వెళ్తూ ఉంటారు. అలా చేసేవారు తమను తాము మోసం చేసుకునే వాళ్ళు అవుతారు. అప్ని హి సత్యనాశ్ కర్తే, మీ నాశనం మీరు చేసుకునేవారు అవుతారు. परमपिता परमात्मा जिसका राइट हैंड धर्मराज है, उनके आगे झूठ बोलते तो खुद ही दंड के भागी बन पड़ते. बाबा ధర్మరాజు కూడా, తండ్రి టీచర్ సద్గురుయే కాదు, ధర్మరాజు కూడా అతని ఎదురుగా అబద్ధం చెప్పారంటే స్వయానికి స్వయం మీరు శిక్షకు భాగీదారుగా చేసుకున్నట్టు అయిపోతుంది. శిక్ష మీకు మీరే శిక్ష విధించుకున్నట్టు అయిపోతుంది. बहुत सेंटर्स में भी ऐसे होते हैं. మధుబన్లో కూడా అలాంటి వాళ్ళు వచ్చేస్తుంటారు ఒక్కోసారి బాబా ఎదురుగా. సెంటర్స్లో కూడా, చాలా సెంటర్స్లో కూడా ఇలా జరుగుతుంది అంటున్నారు బాబా. बाबा जब पहली बार दिल्ली में गया था तो रोज एक आता था और विकार में जाता रहता था. पूछा जाता था जबकि पवित्र नहीं रहते तो आते क्यों हो? कहता था आऊँगा नहीं तो निर्विकारी कैसे बनूंगा. पवित्रता अच्छी लगती है परंतु रह भी नहीं सकता हूँ. आखिरी तो सुधर जाऊंगा, नहीं आऊँगा तब बेड़ा गर्क हो जाएगा और कोई रास्ता ही नहीं, इसलिए हमको यहाँ आना पड़ता है. बाबा ब्रह्मा बाबा మధ్య మధ్యలో ఢిల్లీ, బొంబాయి అటు సెంటర్స్లో వెళ్ళి ఉండేవారు కదా, కొన్నాళ్ళ పాటు సేవ చేసేవారు. అలా బాబా ఢిల్లీలో వెళ్ళినప్పుడు అక్కడ చూశారు, రోజు ఒక అన్నయ్య వచ్చేవారంట క్లాస్కి. ఆయన పవిత్రంగా ఉండేవాడు కాదు, వికారాల్లో కూడా వెళ్ళేవాడు. బాబా అడిగేవారంట, నువ్వు పవిత్రంగా ఉండకపోతే ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని. మరి రాకపోతే నేను నిర్వికారగా ఎలా అవుతాను? పవిత్రంగా ఉండడం నాకు ఇష్టం అవుతుంది కానీ ఉండలేకపోతున్నాను, ఆచరించలేకపోతున్నాను. ఆఖరికి వస్తూ వస్తూ మారుతాను కదా, రావడమే మానేస్తే నా నావ మునిగిపోతుంది, ఇంకో మార్గం లేదు ఇక్కడికి రావడం తప్ప నాలో మార్పు రావాలంటే, అందుకని వస్తున్నాను అనేవాడంట అతను. బాప్ సమझाते तुम वायुमंडल खराब करते कहाँ तक कैसे आते रहेंगे. అలాంటి వాళ్ళకి ఇక్కడ కూడా సెంటర్స్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి అంటే కొత్త కొత్త వాళ్ళకి కాదు, ఎవరైతే చాలా పాతకాలం నుండి వస్తున్నారు కానీ పద్ధతి ప్రకారంగా పవిత్రంగా నియమపూర్వకంగా నడవట్లేదు, బాబా అంటారు వాయుమండలం పాడైపోతుంది మీ వలన ఇక్కడ. అలా ఎన్నాళ్ళు అని మీరు సాగిస్తారు?
కొన్నాళ్ళు టైం తీసుకుంటే తీసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా అలాగే పవిత్రత లేకుండా వచ్చేస్తూ ఉంటారా? వాతావరణం ఏమవుతుంది సెంటర్‌లో గాని, మధుబన్‌లో గాని? మీ వలన చుట్టూ వాతావరణం ఖరాబ్ అవుతుంది. पावन जो बनते हैं उनको पतित से जैसे गुरु ना आते, कहते बाबा इनके हाथ का खाना भी अच्छा नहीं लगता। बाप ने युक्ति भी बताई, खान पान की किटकिट होती है, ऐसे तो नहीं नौकरी छोड़ देंगे, फिर युक्ति से चलाना होते, कोई को समझाओ तो बिगड़ पड़ते, पवित्र कैसे रहेंगे? ये तो कब सुना नहीं, सन्यासी भी रह नहीं सकते, जब घर बार छोड़ जाते तब पवित्र रह सकते। परंतु ये किसको पता नहीं कि यहाँ पतित पावन परमपिता परमात्मा पढ़ाते हैं, नहीं मानते इसलिए विरोध करते हैं। బాబా చెప్తున్నారు, పావనంగా ఎవరు తయారవుతుంటారో వాళ్ళకి పతితులపైన అసహ్యం కలుగుతూ ఉంటుంది కదా. బాబా వాళ్ళ చేతి భోజనం కూడా తినబుద్ధి కావట్లేదు అంటారంట. బాబా యుక్తి యుక్తి కూడా చెప్తున్నారు, యుక్తిగా కూడా నడవాలి మీరు. అలాగని గొడవలు పెట్టుకుంటే అవ్వదు కదా. ఆహార పానీయాల నియమంలో కానీ దేనిలోనైనా విప్లవంగా నడవకండి, గొడవలు పెట్టుకొని నడవకండి. కొంతమంది ఉద్యోగంలో వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటే ఉద్యోగం వదిలేస్తామా అనుకుంటారు. కానీ ఉద్యోగం వదిలేస్తేనా నడుస్తుంది? యుక్తిగా నడవడం నేర్చుకోండి అని చెప్తున్నారు బాబా. కొంతమందికి అయితే మనం నియమము పవిత్రత చెప్తే కోపం వచ్చేస్తుంది. పవిత్రంగా ఉండడం ఎలా అవుతుంది? ఇది ఎప్పుడు వినలేదు మేము. ఒక అన్నయ్య అలాగే ఇక్కడికి వచ్చేవారు, మధుబన్ వెళ్తాను అని అడిగేవారు. అన్నయ్య మీరు అన్నీ బాగానే ఉంది, ఆహార నియమం పాటించాలి మీరు, మరి ఎక్కడ తినకుండా ఉంటున్నారా? మిగిలిన నియమాలన్నీ ఉన్నాయి ఆయనకి, ఆహార నియమం పాటించాలి అంటే అది ఎలా అవుతుంది అక్కయ్య? మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మేము ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, మేము బయట ఉండేవాళ్ళం, మాకు ఎలా అవుతుంది అని సీరియస్ అయిపోయేవారు అనమాట అన్నయ్య. మీరే కాదన్నే, ఇక్కడ క్లాస్కి వచ్చే వాళ్ళందరూ అంతే, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళే, అందరూ కూడా అది ఆచరిస్తున్నారు మధుబన్ వెళ్ళాలనే వాళ్ళు. అంటే అర్థమయ్యేదే కాదు. అలా ఉంటుంది కొంతమందికి, కోపం వచ్చేస్తుంది. పవిత్రంగా ఎలా ఉండమంటున్నారు? ఇది ఎక్కడ ఎవరు చెప్పలేదు, ఇక్కడ కొత్త విషయం. సన్యాసులు కూడా ఇల్లు వాకిలి వదిలేళ్ళిపోయారు కదా పవిత్రంగా ఉండడానికి అని అలా మాట్లాడతారు. మేము ఫస్ట్ చిన్నప్పుడు సర్వీస్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి వినేవారు చాలా చక్కగా, అన్నీ బాగున్నాయి కానీ మీ జ్ఞానం ఇక్కడ పవిత్రంగా ఉండాలి అనేది మీరు చెప్పకుండా ఉంటే చాలామంది ఫాలోవర్స్ మీకు తయారవుతారు అనేవారు. బాబా అంటారు, నాకేం ఫాలోవర్స్ అంటే శిష్యులు అక్కర్లేదు, అలా జనాలు అక్కర్లేదు, పవిత్రంగా ఉండేవాళ్ళు కావాలి. బాబా వచ్చేదే పవిత్ర ప్రపంచ స్థాపన కోసం వచ్చారు కదా, అది లేకుండా ఆయన కార్యం ఎలా జరుగుతుంది? అయితే ఇలా మాట్లాడే వాళ్ళకి తెలీదు, ఇక్కడ పతిత పావనుడు పరంపిత పరమాత్మే స్వయంగా వచ్చి తయారు చేస్తున్నారు పవిత్రంగా, అలాంటి చదువు చదివిస్తున్నారని తెలియదు. నమ్మరు కొంతమంది, మనం ఎంత చెప్పినా. అందుకే విరోధిస్తూ ఉంటారు. శివబాబా బ్రహ్మతన్మ్యాతే ఏ శాస్త్ర దేకో. కొంతమంది అడుగుతారు, శివబాబా బ్రహ్మతనంలో వచ్చారని గ్యారెంటీ ఏంటి? ఏ శాస్త్రంలో రాస్తుంది చెప్పండి అని అడుగుతారు. ये तो गीता में लिखा हुआ, मैं साधारण बूढ़े तन में आता हूँ, वो अपने जन्मों को नहीं जानते. మీరు అప్పుడు చెప్పొచ్చు అలా అడిగే వాళ్ళని, గీతలోనే స్పష్టంగా రాసి ఉంది, నేను సాధారణ వృద్ధ మానవ తనువులో వస్తాను అని రాశారు. ఇది కూడా రాశారు. అతని జన్మల రహస్యం అతనికి తెలీదు, నేను ఏ శరీరంలో వస్తానో అతనికి, నేను వచ్చి చెప్తాను అని అది కూడా రాశారు గీతలోని అని మీరు చెప్పొచ్చు. ఏ తో లిఖా హువా హై, ఫిర్ తుమ్ कैसे कहते परमात्मा कैसे मनुष्य तन में आएंगे, पति तन में ही आकर रास्ता बताएंगे ना. మీరు ఈ పాయింట్ చెప్పి అడగొచ్చు, ఇలా రాసి ఉంది కదా గీతలో, మీరు ఎలా పరమాత్మ మానవతనంలో రారు అని అనుకుంటున్నారు అని అడగండి. పతితులైపోయిన వారి తనువులోనే వచ్చి మార్గం చూపిస్తారు కదా, పావనంగా ఏ మార్గం. ఆకే భీ ఆయే తే ఔర్ కహా థా మామేకం యాద్ కరో. ఇంతకు ముందు కూడా బ్రహ్మతనంలో వచ్చి ఇదే చెప్పారు, నన్నే జ్ఞాపకం చెయ్యండి అని. వహి పరమనామ్ మే రేతే ఔర్ కైతే హై మామేకం యాద్ కరో. कृष्ण का शरीर तो मूल वतन में नहीं होगा जो कहे मामेकम याद करो. అతడే పరంధామంలో ఉంటారు, అందుకని నన్నొక్కడిని జ్ఞాపకం చేయండి అని ఇషారా చూపించి చెప్తారు. కృష్ణుడు ఏమైనా పైన పరంధామంలో ఉన్నారా నన్నొక్కడిని జ్ఞాపకం చేయండి అని చెప్పడానికి?
शिव बाबा ये చెప్పగలరు అది ఒక एक परमपिता परमात्मा इस साधारण तन में प्रवेश कर तुम बच्चों को कहते हैं मामेकम याद करो तो इस योग अग्नि से तुम्हारे पाप कट जाएंगे, इसलिए ही मुझे पतित पावन कहते हैं। ఒక పరంపిత పరమాత్మయే సాధారణతనంలో ప్రవేశించొచ్చి చెప్తూ ఉన్నారు, చెప్పగలరు. నన్నొక్కడిని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలు నశిస్తాయి అని. అందుకే నేనే పతిత పావనుణ్ణి, నన్నే పతిత పావనుడు అని అంటారు. ఎందుకంటే నా స్మృతి ద్వారా మీ పాపాలు నశిస్తాయి అని చెప్తున్నారు బాబా. ఇంతకుముందు భక్తుల పతిత పావన అని పిలిచేసేవాళ్ళం కానీ అర్థం తెలీదు. ఎందుకు ఆ మహిమ చేసిన అతను ఎలా పతిత పావన అయ్యాను. ఇప్పుడు ఎంత చక్కగా అన్ని అర్థం అవుతున్నాయి, అనుభవం చేస్తున్నాం కూడా మనం. పతిత్ పావన్ జరూర్ ఆత్మోं का होगा ना, పతిత్ भी ఆత్మ ही बनती, ఆత్మల్నే కదా పావనంగా చేస్తారు. ఆత్మే కదా పతితం అయింది. बाप कहते तुम पवित्र आत्मा 16 कला संपूर्ण थे, अभी 9 कला बिल्कुल ही पतित बन गई हो. బాబా చెప్తున్నారు 16 కళ సంపూర్ణంగా ఉండేది మీ ఆత్మ, ఇప్పుడు 9 కళ పూర్తి పతితంగా అయిపోయారు. मैं कल्प कल्प आकर तुमको समझाता हूँ, तुम जो काम चिता पर बैठ पतित बन जाते फिर ज्ञान चिता पर बिठा कर तुमको पावन बनाता हूँ. కల్ప కల్పం వచ్చి చెప్తున్నాను ఈ విషయాలు నీకు. కామచితి మీద కూర్చొని పతితులు అయిపోతున్నారు, మళ్ళీ నేను వచ్చి జ్ఞానచితి మీద కూర్చోబెట్టి పావనంగా తయారు చేస్తున్నాను. भारत में पवित्र प्रवृत्ति मार्ग था, अब अपवित्र प्रवृत्ति मार्ग किसको भी चैन नहीं. భారతదేశంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, ఇప్పుడు अपवित्र प्रवृत्ति मार्ग, ఎవ్వరికి శాంతి అనేది లేదు. अब बाप कहते दोनों ज्ञान चित्त पर बैठो, हर आत्मा को अपने अपने कर्मों अनुसार शरीर मिलता है. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇద్దరు కామచిత్తి మీద కూర్చోండి. ఇప్పుడు కామచిత్తి నుండి జ్ఞానచిత్తి మీద కూర్చోండి. కామచిత్తి పైన కూర్చొని పతితులు అయిపోయారు, ఇప్పుడు ఇద్దరు కలిసి జ్ఞానచిత్తి మీద కూర్చొని పవిత్రంగా తయారైపోవాలి ఇక్కడ అని చెప్తున్నారు బాబా. हर आत्मा को अपने अपने कर्मों अनुसार शरीर मिलता है, ऐसा नहीं कि दूसरे जन्म में वही पति पत्नी आपस में मिलेंगे, नहीं, इतनी रेस कर ना सके. సరే జ్ఞానచిత్తి మీద కూర్చుంటే పవిత్రంగా అవుతాము ఇద్దరు పతి పత్ని. ఇప్పుడు మళ్ళీ మేము రెండో జన్మలో మేమే మళ్ళీ పతి పత్ని అవుతామా? ఇద్దరము జ్ఞానంలో వచ్చాము, ఇద్దరం పురుషార్థం చేస్తాం కదా అని అంటారు కొంతమంది. బాబా అంటున్నారు ఎవరి కర్మల అనుసారం వాళ్ళకి శరీరం దొరుకుతుంది, వారి జన్మ దొరుకుతుంది, అంతేకాని రెండో జన్మలో అదే పతి పత్ని పరస్పరం కలుసుకుంటారని లేదు. అంత రేస్ చేయాలి కదా ఒకరితో ఒకరు ఈక్వల్గా. జ్ఞానంలో పురుషార్థం ఇద్దరిది ఈక్వల్ అయితేనే మళ్ళీ పతి పత్ని కాగలరు, ఈక్వల్ స్టేజ్లో లేకపోతే కాలేరు అంటున్నారు బాబా. ఏతో పడాయికి బాత్ ఇక్కడ ఏంటంటే సంబంధం కాదు, మీరు ఇప్పుడు పతి పత్ని కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మలో అలాగా పుట్టాలి అనేది లేదు రూల్. ఇక్కడ చదువు యొక్క విషయం ఉంది, చదువుకునే దాన్ని బట్టి మీ జన్మ మీ పదవి. अज्ञान काल में हो सकता है आपस में बहुत प्रेम है तो उनकी मनोकामनाएं पूरी हो सकती, वो तो पतित विकारी मार्ग. पति के पीछे पत्नी चिता पर बैठते हैं, दूसरे जन्म में भी जाकर उनसे मिलते हैं, परंतु दूसरे जन्म में उनको थोड़ी मालूम पड़ेगा. బాబా చెప్తున్నారు అజ్ఞాన కాలంలో అలా వీలవుతుందేమో వాళ్ళ మనోకామనలు పూర్తవడం అనేది. ఎందుకంటే అక్కడేమి పురుషార్థము పవిత్రంగా తయారవడము పర్సంటేజ్ ఇవన్నీ లెక్క ఉండదు జన్మ తీసుకోవడానికి. అది పతిత వికారి మార్గంలో నడిచేవారు కదా అజ్ఞాన కాలంలో. పతి వెనుక పత్ని వెళ్ళి చితిపైన పడి కాలిపోయేవారు, అప్పుడు వాళ్ళు రెండో జన్మలో వెళ్ళి వాళ్ళతో కలుస్తారు కూడా. అలాగా జరిగినవి ఉంటాయి, పతి పత్ని మళ్ళీ వెళ్ళి అలాగే వాళ్ళ సంబంధం కలవడం అనేది. కానీ వాళ్ళకి గుర్తుంటుందా ఏంటి కలిసినా కానీ కింద జన్మలో మనమే పతి పత్నిగా ఉండేవాళ్ళం అని జ్ఞాపకం ఉండదు కదా అంటున్నారు బాబా. ఇది బాబా చెప్తున్నారు ఈక్వల్ పురుషార్థం ఉంటేనే. ఉదాహరణకు యశోద మాతాజీ మరి బ్రహ్మ బాబా దాదా లేఖరాజ్ పతి పత్ని కదా ఈ జన్మలో, కానీ సతీగానికి వెళ్ళేటప్పటికి అక్కడ లక్ష్మీనారాయణలు ఎవరు అవుతున్నారు. అక్కడ ఈక్వల్ పురుషార్థం మమ్మాది బాబాది అయింది, ఒకరికి మించి ఒకరిది రేస్తుందన్నమాట పురుషార్థం. వాళ్ళు అక్కడ జోడీ కాగలిగారు, యశోదమాత అక్కడ చేరలేకపోయారు. కారణం రేస్ లేదు ఆమెది. అంటే రేస్ అంటే
అక్కడ ఏదో పోటీ పడి చేయడం అనేది కాదు, కానీ బ్రహ్మ బాబా అంత ఆ స్టేజ్కి ఆమె చేరలేకపోయారు. శివబాబాని గుర్తించడం, నిశ్చయ బుద్ధి ఉండేది, అన్నీ చేసేవారు. కానీ మమ్మ పురుషార్థంతో పోల్చుకుంటే స్పీడ్ తక్కువ. అందుకని మమ్మ అక్కడ చేరుకున్నారు. అలా ఏంటంటే సంస్కారాలను బట్టి, పురుషార్థాన్ని బట్టి పదవి ఇక్కడ ఉంటుంది. तुम भी बाबा के साथ ज्ञान चित्ता पर चढ़ते, ये चीची शरीर छोड़ चले जाएंगे, तुमको ये अभी मालूम है। उनको तो नहीं रहता कि हम आगे जन्म में ऐसे साथी थे, तुमको भी बाद में वहाँ ये बातें याद नहीं रहेगी. అక్కడెలా పత్ని పతితో పాటు చితి మీద పడి కాలిపోతారో, మీరేం చేస్తున్నారు? శివ బాబా వచ్చి జ్ఞానం ఇచ్చాక బాబాతో పాటు జ్ఞాన చితి మీద ఎక్కుతూ ఉన్నారు. మీరు చిచి శరీరాలు వదిలి వెళ్ళిపోతారు, జ్ఞాన చితి మీద కూర్చొని మీరు ఎలాగైతే అక్కడ చితి మీద చనిపోయేవారు మళ్ళీ పతి పత్ని కలుసుకున్న మేము పూర్వజన్మలో సతీగా ఉండేవాళ్ళం అని గుర్తుండదు, మీకు కూడా సతీగానే వెళ్ళిపోయాక ఏమీ గుర్తుండదు. ఎవరు మనం అనేది గుర్తుండదు అక్కడ. అభి తుమ్హారీ బుద్ధి మే ఏం ఆబ్జెక్ట్ హే, मम्मा बाबा लक्ष्मी नारायण बनेंगे, विष्णु है देवता, प्रजापिता ब्रह्मा को देवता कह नहीं सकते, ब्रह्मा सो देवता बनते, ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा कैसे बनते, ये भी तुमने समझ लिया. मम्मा बाबा లక్ష్మీనారాయణలో అవుతారు, మీరు దేవతలు అవుతారు. ఇది మీ బుద్ధిలో ఈ లక్ష్యం ఉంది కదా అని చెప్తున్నారు బాబా. అక్కడికి వెళ్ళిపోయి ఇవి గుర్తుండదు. మనం బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళమని, బాబా తోడులో ఉండి ఏమీ గుర్తుండవు. విష్ణు దేవత కదా, ప్రజాపిత బ్రహ్మను దేవత అనరు. సూక్ష్మవతనంలో ఉండే పరిస్థ బ్రహ్మ దేవత అని పిలువపడవచ్చు, కానీ ప్రజాపిత బ్రహ్మ కాదు. బ్రహ్మ సో దేవత విష్ణు అవుతారు, విష్ణు సో బ్రహ్మ సాధారణ మానవుడైపోతారు. ఇవన్నీ మీకు అర్థమే. ఇప్పుడు अभी तुम जानते हो चैन सिर्फ स्वर्ग में ही होता है, कोई मरते तो कहते स्वर्ग गया था, चैन में गए, बेचैनी में पतित रहते. बाप फिर भी कहते अपने को आत्मा समझ, बाप को याद करो तो विकर्म వినాశ్ होंगे. బాకీ డీటెయిల్ మీ సమజ్నేకి బాతే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శాంతి అనేది స్వర్గంలోనే ఉంటుంది. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారు, శాంతిలోకి వెళ్ళిపోయారంటారు. అశాంతి అంటే పతిత స్థితి అని అర్థం, అశాంతి అక్కడే ఉంటుంది. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని బాబాని జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇది ముఖ్యమైన విషయం. మిగిలినవన్నీ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన జ్ఞాన విషయాలు. बाप नॉलेजफुल है तो तुमको भी अपनी जैसे नॉलेजफुल बनाएंगे. बाप की याद से तुम स्वतः प्रधान बनेंगे. ये आत्माओं की रेस है. బాబా జ్ఞాన సాగరుడు, బాబా స్మృతి ద్వారా మీరు సత ప్రధానం అవుతున్నారు. బాబా మనల్ని కూడా జ్ఞాన సాగర్లుగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తున్నారు. సత ప్రధానంగా తయారవ్వడం బాబా స్మృతి చేసి, ఇది ఆత్మల యొక్క రేస్ నడుస్తుంది ఇప్పుడు. జో జాస్తి యాద్ కరెంగే ఓ జల్దీ బనేంగే, ఏ హే యోగ్ और పడాయికి రేస్. ఎవరు ఎక్కువ బాబాని జ్ఞాపకం చేస్తే వాళ్ళు తొందరగా తయారైపోతారు సత్వ ప్రధానంగా. ఇది యోగం మరియు చదువు యొక్క రేస్ నడుస్తుంది. स्कूल में भी रेस होती है ना, 1.5 स्टूडेंट होते हैं, उनमें से जो नंबर 1 निकलते हैं उनको स्कॉलरशिप मिलती है. స్కూల్లో కూడా రేస్ జరుగుతుంది. నంబర్ 1 తీసుకుంటే స్కాలర్షిప్ దొరుకుతుంది అక్కడ కూడా. एक ही पढ़ाई लाखों करोड़ों आत्माओं के लिए होती, तो इतने स्कूल भी होंगे ना. ఒకే చదువు లక్షల కోట్ల మందికి ఉంటుందన్నమాట. ఓకే, 10th క్లాస్ అనండి, ఎన్ని లక్షల కోట్ల మంది చదువుతారు ఒకే సిలబస్. ఇంజనీరింగ్ అనుకోండి, ఎన్ని కోట్ల మంది చదువుతారు చూడండి ఒకే సిలబస్. వాళ్ళకి మరి అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు కూడా ఉంటాయి కదా అంటున్నారు, బ్రాంచెస్ ఇంతమంది చదువుకోవడానికి. अब तुमको ये पढ़ाई पढ़नी, सबको रास्ता बताओ, अंधों की लाठी बनो, घर घर में पैगाम पहुंचाना. మనవి కూడా ఈ బ్రాంచెస్ అన్నమాట బాబా చదువుకోవడానికి. అయితే టీచర్ అయితే ఒక్కరే, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకెవరికి ఆ సబ్జెక్ట్ ఉండే టీచర్స్ ఉండరు కదా. బాబా చెప్తున్నారు మీరు కూడా ఇక్కడ ఈ కాలేజీలో ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, అందరికీ మార్గం చూపించండి. మార్గం చూపించడం అంటే అందులో అయిపోయిన వారికి, అజ్ఞాని ఆత్మలకు ఉతకరగా తయారవ్వండి, ఇంటింటిలో ఈ సందేశం వినిపించండి అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्के लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते.
सकते। धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, अब अशुद्ध कामनाओं का त्याग कर शुद्ध कामनाएं रखनी है। ఇప్పుడు అశుద్ధ కామనలు, అశుద్ధ కోరికలు త్యాగం చేసి శుద్ధమైన కామనలు అంటే శుద్ధమైన కోరికలు పెట్టుకోవాలి। सबसे शुद्ध कामना है పవిత్ర बनकर పవిత్ర దునియా కా మాలిక్ బనే। అన్నింటికన్నా శుద్ధమైన కోరిక అంటే పవిత్రంగా తారై పవిత్ర ప్రపంచానికి మాలికులుగా కావాలి అనుకోవడం శుద్ధమైన కోరిక। कोई भी भूल को छिपाकर अपने आप को टगना नहीं है। ఏదైనా పొరపాటు మన ద్వారా జరిగితే దాన్ని దాచుకుని మనల్ని మనం మోసం చేసుకోకూడదు। ధర్మరాజ్ బాబ్ సే సదా సచ్చా रहना है। ధర్మరాజు బాబాతో సదా సత్యంగా ఉండాలి, ఒప్పేసుకోవాలి మన ద్వారా జరిగిన పొరపాటును। सेकंड पॉइंट, ज्ञान चिता पर बैठ इस पढ़ाई में रेस कर भविष्य नई दुनिया में ऊंच पद पाना है। జ్ఞాన చిత్తి పైన కూర్చొని ఈ చదువులో రేస్ చేస్తూ భవిష్యత్ కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి। జ్ఞాన చిత్తిపై కూర్చొని ఈ చదువులో రేస్ చేస్తూ భవిష్యత్ కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి। योगाग्नि से विकर्मों की खाते को दग्ध करना है। योगाग्नि द्वारा వికర్మల యొక్క ఖాతాను దగ్ధం చేసుకోవాలి, భస్మం చేసుకోవాలి। वरदान, सत्यता की महानता द्वारा सदा खुशी के झूले में झूलने वाले अथॉरिटी स्वरूप भव। సత్యత యొక్క మహానత ద్వారా సదా ఖుషి యొక్క ఊయల్లో ఊగేటటువంటి అథారిటీ స్వరూపముగా కండి। సత్యత ద్వారా వచ్చేదేంటి? अथॉरिटी। सत्यता की अथॉरिटी स्वरूप बच्चों का गायन है, सच तो बिटो नच। సత్యత యొక్క అథారిటీ స్వరూపంలో ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లల కోసమే గాయనం ఉంది, మహిమ ఉంది। ఏమని? సత్యత ఉండేవాళ్ళు ఊరికే కూర్చొని ఉండరు, నాట్యం చేస్తూ ఉంటారు, అంత ఆనందం ఉంటుంది వాళ్ళ లైఫ్లో। అది జీవిత విధానంలో ఖుషి నిండి ఉంటుంది అనమాట। సత్యత ఉండే చోట खुशी ఉంటుంది। सत्य की नाव हिलेगी लेकिन डूब नहीं सकती। సత్యత యొక్క నావ ఊగుతుంది, కదులుతుంది, కానీ మునిగిపోదు। आपको भी कोई कितना भी हिलाने की कोशिश करे लेकिन अब सत्यता की महानता से और ये खुशी के झूले में झूलते हो। మనలో సత్యత ఉన్నప్పుడు మనం ఎలాగుంటాం? ఎవరు ఎన్ని రకాల పరిస్థితులు పెట్టి మనల్ని కదిలించే ప్రయత్నం చేసినా కానీ సత్యత యొక్క మహానత ఉండడం వలన పరిస్థితులు పెడుతున్న కొద్దీ ఇంకా ఖుషి యొక్క ఊయల్లో ఊగుతూ ఉంటాం మనము। వా ఆప్కో నహీ హిలాతే లేకిన్ జూలే కో హిలాతే హై। వాళ్ళు మన ఎదురుగా పరిస్థితులు తెచ్చి పరిస్థితులు పెట్టి మనల్ని కదిలించేస్తారు అనుకోకండి। మనల్ని కదిలించడం కాదు, మనం కదలం, ఊయల కదులుతుందన్నమాట, ఊయల్ని ఊపుతున్నారు వాళ్ళు అనుకోండి। ఏ హిలానా నీ లేకిన్ జులానా హై। వాళ్ళు మీ మీద పరిస్థితులు పెట్టి కదిలించేస్తున్నారు కాదు, ఊపుతున్నారు అన్నమాట ఉయ్యల। इसलिए आप उन्हें धन्यवाद दो कि आप झुलाओ और हम आपके साथ झूले। అందుకు మనసులో నుండి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పండి, చాలా మంచిది, మీరు మమ్మల్ని ఊపండి, ఇలాగే పరిస్థితులు పెట్టండి, మరి మేము హమ్ బాప్కే సాత్ झूले, మేము బాబాతో కలిసి ఉంటూ ఊగుతూ ఉంటాం, మీరు పరిస్థితులు పెట్టి మమ్మల్ని ఊపుతూ ఉండండి, మేము ఊగుతూ ఉంటాం బాబాతో కలిసి కూర్చొని అని సంతోషాన్ని అనుభవం చేయండి। ఇంకా అలాంటి ఖుషి పరిస్థితుల ప్రభావం మన మీద పడకుండా ఉండడానికి లోపల నుండి సత్యత। ఈరోజు సాకార మురళి యొక్క సారం కూడా బాబా ఏం చెప్తున్నారు? ధర్మరాజు బాబాతో సత్యంగా ఉన్నాడు। సత్యతే మహానత। ఈ మహానత ఉండే చోట ఖుషి ఉంటుంది। పరిస్థితులు కూడా మన ఖుషిని పాడు చేయలేవు, ఇంకా ఊయలైపోతుంది పరిస్థితులు, ఖుషి యొక్క ఊయల ఊగేలాగా చేస్తాయి।
स्लोगन, सर्वशक्तियों की लाइट सदा साथ रहे तो మాయ సమీప్ नहीं आ सकती. సర్వశక్తుల యొక్క ప్రకాశం సదా మీ తోడున్నట్లయితే మాయ సమీపానికి రాలేదు. సర్వశక్తుల యొక్క లైట్ ప్రకాశం సదా మీ తోడున్నట్లయితే మాయ సమీపానికి రాలేదు. అందుకే సర్వశక్తివంతుడు బాబా, బాబా కిరణాలు మన మీద, బురకటి మధ్య బాబా కిరణాలు, మాస్టర్ సర్వశక్తివాన్ నేను, చుట్టూ ఛత్రఛాయ ఉంది, సర్వశక్తుల యొక్క ఛత్రఛాయ, సర్వశక్తుల ప్రకాశము అనే ఛత్రఛాయలో ఉన్నాను. మాయ ఏ పరిస్థితి నన్ను టచ్ చేయలేదు. వస్తాయి, దూర దూరం నుండే వెళ్ళిపోతూ ఉంటుంది మాయ. ఇది మనం అనుభవం చేయాలి. స్లోగన్ కూడా చాలా మంచిది చెప్పారు బాబా. వరదానం కూడా ఊయలు ఇచ్చేశారు బాబా. స్లోగన్లో ఛత్రఛాయ ఇచ్చేశారు బాబా. ప్రకాశం, సర్వశక్తుల యొక్క ప్రకాశం. అచ్చా, బాబా ఈరోజు మురళిలో ముఖ్యంగా సుఖము శాంతి యొక్క గిఫ్ట్ మీకోసం తెచ్చాను అన్నారు బాబా. పరంధామ నుండి వస్తూ సుఖము శాంతిని ఏమంటారు? ముక్తి, జీవన్ ముక్తి. ఇది పొందాలంటే పవిత్రంగా తయారవ్వాలి. మీరు పవిత్రంగా తయారవ్వాలంటే జ్ఞానచితి మీద కూర్చోవాలి. నన్స్ అయిపోయారు మీరు గృహస్థంలో ఉంటూ కూడా. ఎందుకంటే నన్ బట్ వన్, ఎవ్వరూ లేరు ఒక శివబాబా తప్ప నాకు అనేవారు నన్. తర్వాత బ్రహ్మచారిగా పవిత్రంగా ఉండడం కూడా నన్స్ అవ్వడం. వాళ్ళు నన్స్ అంటారు కానీ క్రైస్టతో పాటు గాడ్ని కూడా ఇద్దరిని జ్ఞాపకం చేయాలి. వాళ్ళు మీకైతే గాడే డైరెక్ట్గా లభించారు. గాడ్ యొక్క పరిచయం, పరమాత్మ నాలెడ్జ్ మీకు లభించింది. అశుద్ధమైన కోరికలు అంటే పతితంగా వికారిగా కావడం, అలాంటి కోరికలు పెట్టుకోకండి. శుద్ధమైన కోరిక అంటే పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి మాలికులు అవ్వడం. కాబట్టి బాబా చెప్తున్నారు, జ్ఞానచితి మీద కూర్చొని చదువులో రేస్ చేస్తూ పవిత్రంగా అవ్వాలి మనం. ఈ విషయంలో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అబద్ధాన్ని చెప్పి ఎవరికి నష్టం లేదు. పవిత్రంగా తయారవ్వకుండా అబద్ధాన్ని చెప్పడం వల్ల ఎవరికీ నష్టం లేదు. మీకు మీరే మోసం చేసుకుంటారు, మీ పదవి పోతుంది, మీ స్థితే పాడవుతుంది. ధర్మరాజు బాబా దగ్గర అందుకే సత్యంగా ఉండండి అన్నారు బాబా. యోగాగ్ని ద్వారా వికర్మల ఖాతా భస్మం చేసుకోవాలి. సత్యత యొక్క అథారిటీ స్వరూపంగా ఉండండి. భలే ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా సత్యత అనేది లేట్ అన్నమాట. దాని రిజల్ట్ రావడం అందరి ముందు గుర్తింపు అనేది మనకి తక్కువే ఉండొచ్చు. కానీ సత్యత అనే దాని మీద మనం చలించకుండా నిలబడితే ఖుషి ప్రాప్తిస్తుంది. ఇంకొకటి సత్యత ఉండాలి, దాంతోపాటు సభ్యత ఉండాలి. కొంతమంది సత్యత ఉంటుంది కానీ దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అది సభ్యత కాదు. సత్యతను నిరూపించే ప్రయత్నం అస్సలు చేసే అవసరం లేదు. దానికి అది నిరూపణ అవుతుంది. అలాంటిది నిజం నిప్పు లాంటిది. నిప్పు కనబడకుండా ఉంటుంది ఏంటి, అదే కనిపిస్తుంది. మనమేం దాన్ని చూపించాలని ప్రయత్నం చేయక్కర్లేదు. సత్యత యొక్క మహానత మనలో నిలబెట్టుకుంటే ఎన్ని పరిస్థితులు వచ్చినది మనల్ని మనం కూర్చున్న ఉయ్యాల్ని ఊపుతున్నాయి అనుకోండి అంటున్నారు బాబా. సర్వశక్తుల యొక్క ప్రకాశం ఉంటే మాయ సమీపానికి రాలేదు. అచ్చా, ఓం శాంతి. सांसों की माला में जिसकी यादें हैं पिरोई, सांसों की माला में जिसकी यादें हैं पिरोई, मेरे तो शिव बाबा एक, दूसरो न कोई। सांसों की माला में जिसकी यादें हैं पिरोई, सांसों की माला में जिसकी यादें हैं पिरोई, मेरे
तो शिव बाबा एक दूसरों ना